హలో గాయ్స్, వెల్కమ్ టు చందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. నేనైతే రేపు మొదటి వరలక్ష్మి పూజ అయితే చేయబోతున్నాను అనమాట. మొదటి వారంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయబోతున్నాను. సో అందుకనేసి నేనైతే వచ్చేసానండి. దేనికోసం అంటే సామాగ్రి అయితే కావాలి కదా. సో టౌన్ లో అయితే మనకైతే అన్ని ఒక చోట దొరికేస్తాయి కాబట్టి కొనుక్కునేస్తాం. సో నేనైతే విలేజ్ లో ఉంటాను కాబట్టి టెంకాయల కోసం టెంకాయ చెట్లకు రావాలి, మామిడి చెట్ల కోసం మామిడి ఆకుల కోసం మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని నేనైతే టెంకాయల కోసం చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను. సో చూస్తున్నారా నా వెనకాల ఎంత పెద్ద టెంకాయ మనలు ఉన్నాయో, చేతికి కూడా అందేస్తాయి అనమాట. నేనైతే దొంగతనం చేయబోతున్నా అనమాట. ఎవరి తోటలో తెలుసా? మా అమ్మల తోటలో టెంకాయలు అయితే దొంగతనం చేస్తున్నాను అనమాట. కానీ వాళ్ళకి తెలియదు ఇలా చేస్తున్నట్టు. సో రండి ఎలా చేద్దాం చూద్దాం. అలాగే పనసకాయ అయితే పెద్ద పనసకాయ కాదండి, చూస్తారా మీరంతా? సో పనసకాయ అయితే చాలా పెద్దదిగా కాసింది చూడండి. రండి చూసేద్దాం. పనసకాయ అయితే చాలా పెద్దదిగా కాసిందండి. రండి 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 చూసేద్దాం. ఉన్నది కనపడిందా? సో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో కాయ అయితే. మీరందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. సో నేనైతే ఇంకా తర్వాత పూజకైతే కావాల్సినవన్నీ మనకు విలేజ్ లో ఇలా ఫ్రీగా అయితే దొరికేస్తాయి. ఈ రోజు అయితే మనం ఫ్రీగా తీసుకుంటాం. రండి రండి, మీకు మామిడి చెట్లు మామిడాకులు ఎలా కోసుకోవాలో చూపిస్తాను. సో చెప్పాను కదా, నేను చెప్పినట్టుగా అయితే దొంగతనం చేసేద్దామా అనుకుని అయితే వచ్చాను. ఒకటి రిస్క్ చేయడం ఎందుకులే అనుకొని మళ్ళీ అయితే వదిలేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకో చోటుకి అయితే వెళ్తున్నాను. చెప్పాను కదా మామిడాకులు దొరకాలని. సో రండి రండి నాతో, మనం అయితే మామిడాకులు దొరుకుతుందాం. అదేంటో ఇలా దారిలో వెళ్తుంటే చాలా బాగా లొకేషన్ చాలా బాగా అనిపించింది. సో అలా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటది. సో విలేజ్ అంటే ఒక అట్మాస్ఫియర్ అంతే కదా. అదే మొత్తం మందే కదండి మామిడి చెట్లు అంతా. ఎక్కడ దొరుకుంటే ఎవరేమంటారు కదా. రండి రండి వెళ్దాం. చెప్పాను కదా అలా వెళ్తున్నాను. సో మామిడి ఆకుల కోసం అలా వెళ్తున్నాను. సో నాకైతే ఇక్కడ ముగ్గురు దొంగలు అయితే కనపడ్డారండి. సో ఏం దొంగలిస్తున్నారో మీరే చూసేయండి. ఏం దొంగలిస్తున్నారు అనుకుంటున్నారా? జాంకాయలు అయితే దొంగతనం చేస్తున్నారు. సో జాంకాయ దొంగలిచ్చా బాబు, ఇక్కడ ఏం చేస్తున్నావు? హలో హలో ఈరోజు మేము దానికి వచ్చిన చూస్తారా? చూడండి, జాంకాయ కావాలంటే చూడండి. చెట్లు ఒక్క జాంకాయ లేదు. జాంకాయ కావాలంటే మా అబ్బాయి అంటున్నాడు నేనైతే జాంకాయలు కోసుకోవడానికి వచ్చాను, కానీ తోటలో అయితే చెట్లు అయితే ఒక కాయ లేదు, ఇదేం చెట్టు అనుకుంటున్నాడు. మరి ఇలా చేయడం ఏంట్రా, అంత పైకి ఎక్కి మరి జాంకాయలు కోసుకుంటున్నారు అనమాట. హలో మళ్ళీ వచ్చాయినాము జాంకాయలు పెరుక్కునేదానికి. వన్ వీడియో ఒకటే వీడియో. మా పాప అయితే సో జాంకాయలు పెరుక్కుని తినేస్తుంది. సో దీపక్ సాయి కూడా అలాగే జాంకాయలు తింటున్నాడు అనమాట. చాలు 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 బాబు. ఇలా అయితే వీళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటా నేను చూద్దామని అలా సరిగ్గా వచ్చానో లేదో కానీ దొంగతనం అయితే బాగా చేస్తున్నారు. సరే అని ఇంతకు ఇక్కడ ఎవరిది చైనా అనుకుంటున్నారా? ఇదైతే మందేనండి. మన చైన్లో మన దొంగతనం చేస్తున్నాం అంతే. మరి ఎవరికి తెలియకుండా అయితే చెయ్యాలి కదా. ఎవరైనా చూసారనుకోండి మనతోటే కదా, ఏం కాదు అనుకుంటారు. లేదంటే సో నేనైతే ఇప్పుడు మామిడాకులు పెరుక్కోవడానికి వెళ్తున్నాను. సో దారిలో కనిపించింది, చెప్పాను కదా మామిడాకులు పెరుక్కొని వెళ్ళడానికి వచ్చాను అని. సో మా పొలంలో అయితే మామిడాకులు పెరుక్కోవడానికి అయితే వచ్చేసాను. పూజకి కావాల్సిన మామిడాకులు అయితే దొరికిపోయాయి. సో అదే టౌన్ లో అయితే కొనుక్కోవాలి. మరి ఇలా జాంకాయ తింటూ అలా మామిడాకులు పెరుక్కుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని చేయబోతున్నాను. సో ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తున్నాను అనే డీటెయిల్స్ అయితే పెట్టేస్తాను. సో వీడియో మాత్రం ఎప్పుడు అప్డేట్ ఇస్తాను, చూస్తూ ఉండండి.
సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ మనకైతే మామిడాకులు అయితే దొరికేసాయండి. సో మామిడాకులు అయితే మనం అయితే ఆల్మోస్ట్ తీసుకొని వచ్చేసాం. ఇంకా దీన్ని అలంకరించడమే తర్వాత పని. సో నెక్స్ట్ అలా వచ్చేస్తున్నాను. మళ్ళీ రియలైజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చూసేస్తాను అనమాట. ఇదంతా వరి పంట, వరి పంటలు ఎంత బాగుంది గ్రీనరీ. అసలు ఆ మళ్ళీ దిగి ఫొటోస్ తీసుకోవాలంతగా ఉంది. బట్ అయినా సరే నేను మళ్ళీ దిగలేదు. సో అందుకని అవును ఇంకా ఉన్నాయి కదా. సో అవన్నీ ఏంటి ఎలా చేస్తాను అనేది మీరైతే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.